ఇప్పుడు అతి ముఖ్య భాగమైనటువంటి ప్రశ్నోత్తరాల సరళిని నేను ప్రారంభించబోతున్నాను. ఈ ప్రశ్నోత్తరాల భాగంలో సభికులకు తమ సందేహాలను నివృత్తించుకునే అవకాశం కల్పించబడుతుంది. సభికులు వక్తలతో ప్రశ్నించి వారి యొక్క ప్రశ్నలకు సమాధానాలు పొందేటటువంటి అవకాశాన్ని కల్పించబడుతుంది. ఈనాటి ప్రశ్నోత్తరాల సమయ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించే ముందు కొన్ని నియమ నిబంధనలు నేను మీకు తెలియజేస్తున్నాను. వాటిని తప్పకుండా మీరు పాటిస్తారని నేను ఆశిస్తున్నాను. సోదరుడు షఫీ గారి కోసము నా ఎడమ వైపు ఏర్పాటు చేసినటువంటి వైపు సోదరుడు షఫీ గారి కోసము ప్రశ్నలు అడగటానికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రశ్నలు అడిగేవారు తమ పేరుని తమ వృత్తిని తెలియచేయాలి. వక్తలకు సులువుగా ఉంటుంది వారికి జవాబు ఇవ్వటానికి, కాబట్టి వారు తమ పేరుని వృత్తిని తెలియచేయాలి. అదేవిధంగా తెలుగు భాషలో మాత్రమే ప్రశ్నలు అడగవాలి. ఇది తెలుగు సభ కాబట్టి, తెలుగు భాషలో జరుగుతున్న సభ కాబట్టి తెలుగు భాషలో మాత్రమే ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. ప్రశ్న అడిగేవారు సూటిగా అడగాలి. దయచేసి ప్రసంగాలు చేయవద్దు. మీ ప్రశ్నకు ఆన్సర్ దొరికిన తర్వాత మీరు తిరిగి లైన్లో మీకు రెండో ప్రశ్న ఉంటే మీరు తప్పకుండా నిలబడగలరు. మొదటి ప్రశ్న సోదరుడు షఫీ గారి కోసం. నా పేరు అల్తాఫ్ అండి, బాలాజీ నగర్. నాతోటి క్రైస్తవ సోదరులు ఒక 10 మంది వచ్చున్నారండి. బ్రదర్ షఫీ గారు చేసిన ప్రసంగం ఈరోజు బైబిల్ని బాగా బైహార్ట్ చేశారు. కానీ వారు కొన్ని అంశాలు మాత్రం మర్చిపోయారండి. అవి ఏంటంటే, బ్రదర్ షఫీ గారు రోమాలో యేసు సర్వాధికారి అయిన దేవుడు అని, మహాదేవుడు అని ఉంది. ఆ వాక్యాలు మీరు ఎందుకు తెలియలేదు? సోదరు వారు ప్రశ్న అడుగుతున్నారు. సోదరుడు పాటు దాదాపుగా 10 మంది క్రైస్తవ సోదరులు వచ్చున్నారు. చాలా మంచి విషయము. అయితే బైబిల్ని బాగా పట్టికొట్టారు, కానీ చాలా విషయాలు చెప్పలేదు అంటున్నారు. రోమాలో యేసును ఉద్దేశించి సర్వాధికారి అయిన దేవుడు మహాదేవుడు అని ఉంది అంటున్నారు. నా చేతిలో బైబిల్ ఉంది. రోమాలోనే కాదు, పూర్తి బైబిల్లో ఎక్కడ కూడాను యేసును ఉద్దేశించి సర్వాధికారి అయిన దేవుడు మహాదేవుడు అని ఎక్కడా లేదు, పూర్తి బైబిల్లో కూడాను. కానీ మీరు చెప్తున్నట్టుగా రోమా గ్రంథంలో ఒక వాక్యం ఉంది. దాన్ని చూసి క్రైస్తవ సోదరులు భ్రమపడుతున్నారు. అదేమిటంటే, రోమియోలకు రాసిన పత్రిక రోమా గ్రంథము 9వ అధ్యాయము 5వ వాక్యంలో, పితరులు వీరి వారి శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈ వాక్యము క్రైస్తవ సోదరులు చూసి, ఈ వాక్యాన్ని చూసి యేసు సర్వాధికారి అయిన దేవుడు అని అనుకుంటున్నారు. వాస్తవానికి ఇక్కడ సర్వాధికారి అయిన దేవుడు అని చెప్పబడింది యేసు గురించా అని ప్రశ్నించినట్లయితే, ఇంగ్లీష్ భాషలో నుండి కింగ్ జేమ్స్ వర్జన్ బైబిల్లో అదే వాక్యం రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వాక్యంలో మనం పరిశీలించినట్లయితే, అక్కడ ఇంగ్లీష్లో ఏముంది? హూ ఈజ్ ఓవరాల్ గాడ్ బ్లెస్డ్ ఫర్ ఎవర్ ఆ మ్యాన్ అని ఉంది. దీన్ని మనం తెలుగులో అనువాదం చేసినట్లయితే, సర్వాధికారి అయిన దేవుడు నిరంతరము స్తోత్రార్హుడు అని ఉంటుంది. అంటే పూర్తి వాక్యాన్ని ట్రాన్స్లేట్ చేస్తే, పితరులు వీరి వారి శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, సర్వాధికారి అయిన దేవుడు నిరంతరము స్తోత్రార్హుడు. సర్వాధికారి అయిన దేవుడు ఎవరు? పైన ఉన్నటువంటి దేవుడు, యేసును పుట్టించినటువంటి దేవుడు. ఒకవేళ లేదంటే ఇది యేసు గురించి అని వాదిస్తే, యేసు సర్వాధికారాలు ఉన్న దేవుడా? బైబిల్ని పరిశీలిస్తే బైబిల్ అనేక వాక్యాలు కనబడతాయి. ఉదాహరణకి యోహాను సువార్త 5:30 వాక్యంలో యేసు వారు అంటున్నారు, నా అంతటా నేను ఏమీయూ చేయలేను. నా అంతటా నేను ఏమీయూ చేయలేనంటే సర్వాధికారాలు ఉన్నాయని అర్థమవుతుందా? మరియు మరొక విషయం, యేసువారు భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మత్తయి సువార్త 20వ అధ్యాయం 20 నుండి 23 వాక్యాలు చూసినట్లయితే, అక్కడ యేసువారు అంటున్నారు, జబదేయ కుమారుల తల్లి వచ్చేసి, నా 2 కుమారుల్లో ఒక కుమారుడు నీ కుడి పార్శ్వమున, నా మరొక కుమారుడు ఎడమ పార్శ్వమున కూర్చొనబెట్ట సెలవుము అని అడిగినప్పుడు యేసువారు జవాబు చెప్తున్నారు, నా కుడి పార్శ్వమునైనను నా ఎడమ పార్శ్వములైనను ఎవరు కూర్చోవాలి, ఎవరికి ఆ స్థానం లభించాలన్నది అది నా వశములో లేదు. ఆ స్థానాలు పరలోకంలో ఉన్న దేవుడు ఎవరికైతే నియమిస్తాడో వారికే లభిస్తాయి. అది నా వశములో లేదు అంటే యేసు సర్వాధికారాలన్న దేవుడు అని అర్థమవుతుందా? యేసు సర్వాధికారాలన్న దేవుడు కాదు. తర్వాత మీరు అన్నారు మహాదేవుడు అని ఉందని. మహాదేవుడు అని రోమా పత్రికలో లేదు, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యంలో ఉంటుంది. ఈ వాక్యాన్ని చూసి కూడాను చాలామంది క్రైస్తవ సోదరులు అపోహపడుతున్నారు. అదేమిటంటే, అక్కడ ఉన్న వాక్యము తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యంలో, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తును.
ఈ వాక్యం చదివితే ఎవరైనా ఏమనుకుంటారు, మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు, యేసే మహాదేవుడని అనుకుంటారు. కానీ వాస్తవానికి అక్కడ అనువాద లోపం జరిగింది. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే, ద గ్రేట్ గాడ్ అండ్ అవర్ సేవియర్ జీసస్ క్రైస్ట్, మధ్యలో అండ్ అనే పదం ఉంది. అంటే మహాదేవుడును మరియు మన రక్షకుడైన యేసుక్రీస్తును. మహాదేవుడు పైన ఉన్నవాడు రక్షకుడు యేసుక్రీస్తు, ఇద్దరి గురించి మాట్లాడడం జరిగింది. మధ్యలో అండ్ అనే పదానికి మరియును ట్రాన్స్లేషన్ చేయలేదు కాబట్టి ప్రజలు పొరపాటు పడుతున్నారు. ఓకే, ట్రాన్స్లేషన్ తప్పు జరగవచ్చు, తప్పును సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోకుండా వాదించడము అది తప్పు అనిపిస్తుంది. ఇలాగే అపోహకు గురించి మరొక వాక్యం కూడా బైబిల్లో ఉంటుంది. అదేమిటంటే 1 యోహాను 5వ అధ్యాయం 20వ వాక్యంలో ఒక వాక్యం కనబడుతుంది. ఆ వాక్యం కూడా చదివి ఇది యేసు గురించి అనుకుంటున్నారు. అదేమిటంటే, ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడు. ఆయన అంటే ఎవరు? యేసు అని భ్రమిస్తున్నారు 1 యోహాను 5వ అధ్యాయం 20వ వాక్యంలో. కానీ 18, 19, 20 వాక్యాలు చదివితే పైన ప్రస్తావన పరలోకంలో ఉన్న దేవుడి గురించి మరియు యేసుక్రీస్తు గురించి, ఇద్దరు గురించి ప్రస్తావన ఉంటుంది. ఆయనే నిజమైన దేవుడు అంటే పరలోకంలో ఉన్న యెహోవా నిజమైన దేవుడు అని. ఇలాంటి వాక్యం బైబిల్లో ఉంటుంది. ఇర్మియా 10వ అధ్యాయం 10వ వాక్యం చూసినట్టయితే, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు, సదాకాలము రాజు. ఆయనే అంటే యేసు కాదు, యెహోవా. ఇలా ఈ కొన్ని విషయాలు పొరపాటు పడ్డారు. అది ట్రాన్స్లేషన్లో ఉన్న లోపమో అర్థం చేసుకోవడంలో లోపమే తప్ప వాస్తవానికి ఎక్కడ కూడాను పూర్తి బైబిల్లో యేసును ఉద్దేశించి సర్వాధికారైన దేవుడని, మహాదేవుడని, ఆయనే నిజమైన దేవుడని ఎక్కడా లేదు. మీ ప్రశ్నకి సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నవాడను అన్నాడు. యేసు నేనే ఆల్ఫాయా ఒమేగాయు అంటే ఆయనే ఆది అంతం అన్నాడు. దేవుడు ఆల్ఫా ఒమేగా, యేసు కూడా నేను ఆల్ఫా ఒమేగా అంటున్నాడు. యేసు దేవుడేనా? హెప్సిబా సోదరిమణి హెప్సిబా ప్రశ్న అడుగుతున్నారు. యేసువారు అంటున్నారు, నేను అబ్రహాం పుట్టక ముందే ఉన్నవాడను అనేసి. మరియు నేనే ఆల్ఫాను ఒమేగాను అని యేసువారు అన్నారు. దేవుడు కూడా నేనే ఆల్ఫా ఒమేగా అన్నాడు. అంటే యేసు దేవుడేనా అని ప్రశ్నిస్తున్నారు. మరి దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. మొదటి విషయం ఏంటంటే, యేసువారు అంటున్నారు, నేను అబ్రహాం పుట్టక ముందే ఉన్నవాడను అని యేసువారు తెలియజేశారు. ఈ విషయం బైబిల్లో మనం చూసినట్లయితే యోహాను సువార్తలో ఉంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వాక్యంలో యేసువారు తెలియజేశారు, నేను అబ్రహాం పుట్టక ముందే ఉన్నవాడనని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అంటారు. అంటే ఇక్కడ ఆశ్చర్యం, యేసువారు 2000 సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తి కదా, ఎప్పుడూ 5-6 వేల సంవత్సరాల క్రితం నుండి అబ్రహాం కన్నా ముందు నేను ఉన్నానని ఎలా చెప్తున్నారు? అంటే యేసు దేవుడనే కదా అని ఒక భావన క్రైస్తవ సోదరులు కలిగి ఉన్నారు. బైబిల్ని మనం పరిశీలించవుతే మానవులందరూ కూడాను దేవుడు జగత్తు పునాది వెయ్యక ముందే దేవుడు మానవుల ఆత్మలను ఏర్పరచుకున్నాడని బైబిల్ తెలియజేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యంలో, 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 13వ వాక్యంలో, యాకోబు 1వ అధ్యాయం 18వ వాక్యంలో ఈ 3 వాక్యాలు చదివితే మనకు అర్థమైంది. అయితే యేసువారు అబ్రహాం కన్నా ముందు ఉన్నారు. ఎలా ఉన్నారు? ఇంతకుముందు నేను ప్రసంగించాను, యేసువారు భూమి మీదకి రాకముందే ఉన్నారా లేదా? ఉన్నారు. ఎలా ఉన్నారు? సామెతల గ్రంథము 8వ అధ్యాయం 22 నుండి 26 వాక్యాల ప్రకారంగా దేవుని యొక్క సృష్టిలో భాగంగా ఉన్నారు, కానీ సృష్టికర్తగా లేరు, దేవుడిగా లేరు. మొదటి విషయం. రెండో విషయము, మరి యేసువారు నేను ఆల్ఫాను ఒమేగాను అన్నారు. అవును, యేసువారు నేను ఆల్ఫాను ఒమేగాను చెప్పారు. దేవుడు కూడా నేను ఆల్ఫాను ఒమేగాను దేవుడు చెప్పాడు, యేసు కూడా చెప్పాడు. ఆల్ఫా ఒమేగా అంటే ఆదియును అంతమును లేనివాడు, ఆది అంతము ఆయనే అని. మరి దేవుడిలాగా యేసు కూడా ఆది అంతమే కాబట్టి యేసు దేవుడు కాదా? ఈ ఆలోచన క్రైస్తవ సోదరులు సర్వసాధారణంగా కనబడుతుంది. ఈ విషయం హెప్సిబా సిస్టర్ ప్రశ్నించడం జరిగింది. అయితే నేను అడుగుతున్నాను, ఎవరైనా బైబిల్లో నేనే ఆది అంతము అని ప్రకటిస్తే ఆయన దేవుడైపోతారా? మీరు స్వీకరిస్తారా దేవుడిగా? అంటే బైబిల్లో యేసే కాకుండా మరొక వ్యక్తి కూడా కనబడుతున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 3వ వాక్యంలో చూసుకున్నట్లయితే అక్కడ మెల్కీసెదెకే కనబడుతున్నాడు. ఆయన ప్రకటించుకున్నాడు, ఆయన చెప్పబడుతుంది, ఆయన తల్లి లేనివాడును తండ్రి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను అంతమైనను లేనివాడు. జీవితానికి ఆది లేదు, అంతం లేదు. అంటే ఆయనే ఆది, ఆయనే అంతము. మరి మెల్కీసెదెకును కూడా దేవుడని మీరు విశ్వసిస్తారా? ఒకసారి ఆలోచించాలి. ఒక వాక్యము దేవుడికున్న విషయమే యేసుకుంది కాబట్టి యేసుని దేవుళ్ళగా చేసుకుంటానంటే ఇలా చాలామందిని దేవుళ్ళగా చేసుకోవాల్సి వచ్చింది. దేవుళ్ళని మనం చేయడం కాదు, మనల్ని చేసిన దేవుడిని గుర్తించాలి. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం లభించిందని నేను ఆశిస్తున్నాను. నా పేరు చిట్టుబాబు, నెల్లూరు. షబి గారు క్రీస్తువా యేసుప్రభు దేవుడు కాదని చెప్తున్నాడు, కానీ క్రిస్టియన్ని చాలా బాధగా పెడుతున్నాడు కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాము. నేను ఒక వాక్యం చెప్తాను, దానికి సమాధానం చెప్పాల్సిందిగా షఫీ గారిని కోరుతున్నాను. ఫిలిప్ 2వ అధ్యాయంలో
6-10 వాక్యాల్లో చదివి ఇక్కడ ఉన్న అందరికీ విచారించండి. వంచనాలలో యేసు దేవుడు స్వరూపం దేవునితో సమానం వాడు అని ప్రపంచంలో ఉన్న ప్రతివాని మోకాలు యేసు నామమున వంగాలని, ప్రతివాని నాలిక యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలని అని ఉంది. నాకు ఈ సమాధానం చెప్పాలి. మరి నా ప్రీతమ క్రైస్తవ సోదరుడు ప్రశ్న అడుగుతున్నారు. ప్రశ్న అడిగే ముందు నేను ఏదైతే యేసు దేవుడు కాదని చెప్పానో దానిని మేము ఖండిస్తున్నాం అని చెప్పారు. మరి మీరు ఒకవేళ యేసు దేవుడు కాదనే మాటను మీరు ఖండిస్తుంటే నన్ను ఖండిస్తున్నట్టు కాదు, బైబిల్ని మీరు ఖండిస్తున్నట్టు మొదట మీరు గమనించాలి. ఆ తర్వాత మరి ఏదైతే మీరు అడిగారో ఫిలిప్పులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 10 వాక్యాల వరకు ఉన్నటువంటి విషయాలు వారు ప్రస్తావించడం జరిగింది. మరి ఇక్కడ నుండి వారి ముఖ్యంగా ఈ వాక్యాలు నేను అనేకసార్లు చదివి ఉన్నాను. ఎందుకంటే సహజంగా క్రైస్తవ సోదరులు ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఈ వాక్యాలు చదివి యేసు దేవుడని భ్రమిస్తున్నారు. వాస్తవానికి ఆ వాక్యాల్లో ఉన్న విషయం ఏంటో నేను మీకు తెలియచేస్తాను. ముఖ్యంగా దీంట్లో ఒక 4-5 విషయాలు ఉన్నాయి. మొదటి విషయం ఏమిటంటే ఫిలిప్పులు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం ప్రశ్నించినట్లయితే, ఆయన అంటే యేసు దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి, యేసువారు దేవుని స్వరూపాన్ని కలిగిన వారై ఉన్నారు. అంటే యేసు దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నారా అంటే యేసు దేవుడే కదా అన్న ఒక ఆలోచన క్రైస్తవ సోదరులో ఉంది. మనం గమనించినట్లయితే ఇలాంటి వాక్యం మనకు కనబడుతుంది బైబిల్లో. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యంలో ఆయన అంటే యేసు అదృశ్య దేవుని స్వరూపై ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అక్కడ కూడా దేవుని స్వరూపాన్ని తెలియచడం జరిగింది. మనం బైబిల్ని పరిశీలించి చదివితే బైబిల్లో మొదటి గ్రంథంలోనే ఆది కాండము 1వ అధ్యాయం 26వ వాక్యంలో అక్కడ దేవుడు తెలియచడం జరుగుతుంది. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను సృజించెను. అంటే ఆదాంని దేవుడు తన స్వరూపం చొప్పున సృజించాడు. యేసు ఒకటే దేవుని స్వరూపంలో కాదు, ఆదాం కూడా నరులందరూ దేవుని స్వరూపంలోనే ఉన్నారని ఆది కాండం 1వ అధ్యాయం 26వ వాక్యంలో తెలుస్తుంది. మొదటి విషయం. ఆ తర్వాత దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ అంటే యేసువారు భూమి మీదకి రాకముందు ఎలా ఉన్నారు? దేవుడితో సమానముగా ఉన్నారు అన్నట్టుగా ఈ వాక్యం చెప్తుంది. వాస్తవానికి యేసువారు భూమి మీదకి రాకముందు దేవుడితో సమానంగా ఉన్నారా? ఈ విషయాన్ని మనం పరిశీలించినట్లయితే బైబిల్లో యేసువారు భూమి మీదకి రాకముందు నుండి పరిస్థితి, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు. యేసువారు దేవుడితో సమానంగా లేరు, దేవుని యొక్క సేవకుడుగా ఉన్నారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22 నుండి 26 వాక్యాలు చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క సృష్టిగా ఉన్నారు, సృష్టిలో భాగంగా ఉన్నారు. ఆ తర్వాత తను తను రిక్తునిగా చేసుకొని అంటే తను తగ్గించుకొని భూమి మీదకి వచ్చారు. యేసువారు ఒక కాలంలో ఎక్కువగా మరో కాలంలో తగ్గించుకొని ఉన్నారా అంటే బైబిలే సాక్ష్యం చెప్తుంది. హెబ్రోలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వాక్యంలో యేసువారు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నారు మరియు యుగయుగములు ఒకే రీతిగా ఉంటాడు. ఏ రీతి? దేవుని దాసుడుగా, దేవుని సేవకుడుగా, దేవుని ప్రవక్తగా, దేవుని మెస్సయగా ఒకే రీతిగా ఉన్నారు. తను రిక్తునిగా చేసుకోవడం అనేది దేవుని లక్షణమా అంటే ఇర్మియా 10వ అధ్యాయం 10వ వాక్యంలో దేవుడు సదాకాలము రాజు, దేవుడు సదాకాలం రాజుగా ఉండేవాడు, కొంతకాలం రాజుగా దేవుడిగా ఉండి తర్వాత తగ్గించుకుని మానవుడిగా వచ్చేవాడు కాదు దేవుడు. ఆ తర్వాత మీరు చెప్పారు ప్రపంచంలో ఉన్న మానవులందరి మోకాళ్ళు యేసు ముందు వంగాలి అనేసి. వాక్యాన్ని జాగ్రత్తగా చదవండి. ప్రతివాని మోకాలు యేసు ముందు వంగాలని లేదు. అక్కడ వాక్యం చూసినట్లయితే ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు. ఇదేమిటండి? యేసు ముందు వంగడం ఏంటి? యేసు నామములో వంగడం ఏమిటి? యేసు నామములో వంగాలి. ఎవరి ముందు వంగాలి? బైబిల్ని పరిశీలించదండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22-23 వాక్యంలో దేవుడు తెలియచేస్తున్నాడు, భూదిగంతు నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. కావున ప్రతి వాని మోకాలు నా ఎదుట వంగును. ఎవరి ఎదుట? దేవుని ఎదుట వంగాలి, యేసు నామమున వంగాలి. అంటే యేసు నామమున దేవుని ఎదుట. యేసు నామము అంటే ఏంటి? యేసువారు చూపించిన పద్ధతిలో దేవుని ఎదుట మోకాలు వంచాలి. ఎప్పుడు? యేసువారి కాలంలో. ఈ కాలంలో యేసు తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నామమున దేవుడు ముందు మోకాలు వంచాలి. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతిన దేవుడు ముందు మోకాలు వంచాలంటే సజ్జా చేయాలి, ఆరాధించాలి. ఆ తర్వాత
మీరు మరి చెప్పారు, ప్రతివాని నాలుక యేసుక్రీస్తుని ప్రభు అని ఒప్పుకోవాలి. ప్రతివాని నాలుక కూడాను యేసుక్రీస్తుని ప్రభు అని ఒప్పుకోవాలి. అవును, ప్రభు అని ఒప్పుకోవాల్సింది. అసలు ప్రభు అంటే ఏంటి? బైబిల్లో ఉన్న ఒక్క వాక్యాన్ని తీసుకొని ఇదిగో యేసు దేవుడు అనటం కాదు. బైబిల్ని పరిశీలించి చదవాలి, అప్పుడే విషయం మనకు అర్థమవుతుంది. ప్రభు అంటే ఏమిటి? 1 కొరింథీ 8:4-6 వాక్యాలు చూసినట్లయితే, ప్రభువులనబడు వారును దేవతలను బడువారును అనేకులు ఉన్నారు. ఒకడే కాదు, చాలామంది ప్రభువులు ఉన్నారు. ఉదాహరణకి ప్రవక్తలందరూ ప్రభువులే బైబిల్ ప్రకారంగా, రాజులు ప్రభువులే, చాలామంది ప్రభువులు ఉన్నారు. అలాంటి ప్రభువుల్లో ఒక ప్రభు యేసు. మరి యేసువారు ఏమంటున్నారు తెలుసా? మత్తయి సువార్త 11:25 వాక్యంలో యేసువారు స్వయంగా అంటున్నారు, తండ్రి భూమికి ఆకాశానికి ప్రభువా. మరొక ప్రభువుని పిలుస్తున్నారు యేసువారు, మరొకరిని ప్రభువా అని పిలుస్తున్నారు. మరియు ద్వితీయోపదేశకాండం 10:17 వాక్యం ప్రకారముగా అక్కడ తెలియచడం ఉంది, మన దేవుడైన యెహోవా పరమ ప్రభువును పరమదేవుడును అయి ఉన్నాడు. వీళ్ళందరూ ప్రభువులే. పరమ ప్రభు ఎవరు? యెహోవా. యేసు ప్రభు అంటే ఆయన బోధకుడు అని, ఆయన ఒక ప్రవక్త అని, అంతకుమించేమీ కాదు. మీరు చెప్పిన వాక్యాల ప్రకారముగా యేసు వారు దేవుడని కాదు, యేసు ఒక దాసుడుగానే కనబడుతున్నారు. మీరు నా మాటలు నిరాకరించకుండా, అంటే బైబిల్ వాక్యాలు నిరాకరించకుండా యేసు దేవుని దాసుడని విశ్వసిస్తే మీకు పరలోకంలో నిత్య జీవం లభిస్తుంది. కాబట్టి మీరు పరిశీలిస్తాను నేను ఆశిస్తున్నాను. మరి మిమ్మల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. నేను ప్రసంగించినట్టు యేసు బోధనలో దేవుడు ఎవరు అనే సిడిని తీసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. సభికులు సభా మర్యాదను పాటించాలండి. చప్పట్లు కొట్టడం ఇది సమంజసం కాదని నేను భావిస్తున్నాను. దయచేసి చప్పట్లు కొట్టరాదు. ఒక ప్రశ్న స్లిప్ నుంచి సోదరిమణుల వైపు నుంచి తీసుకోవడం జరుగుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో వచనాల్లో యేసు తండ్రిలాగే జీవము గలవాడు అని, యేసు తీర్పు తీర్చే అధికారం ఉంది, జీవము గలవాడు, తీర్పు తీర్చేవాడు దేవుడే కదా అని సోదరిమణి గ్లోరీ ప్రశ్నిస్తున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 26-27 వచనాలు. సోదరిమణి గ్లోరీ ప్రశ్నిస్తున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 25-26 వాక్యాలలో వారు అడిగే ప్రశ్న ఏమిటంటే, తండ్రి అంటే దేవుడు ఏలాగున తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగునే యేసు కూడాను తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు అధికారం అనుగ్రహించబడి ఉన్నది అన్న విషయం వారు అడుగుతున్నారు. తర్వాత వాక్యం కూడా అడుగుతున్నారు. ఆ తర్వాత వాక్యం ఏంటంటే, ఆయనకి తీర్పు తీర్చుటకు అధికారం అనుగ్రహించబడి ఉన్నది. తీర్పు తీర్చేవాడు ఎవరు? దేవుడే. ఆయనకు తీర్పు తీర్చే అధికారం ఉందంటే యేసు దేవుడు కాదా? దేవుడు ఎలాగ జీవం గలవాడై ఉన్నాడో యేసు కూడా అలాగే జీవం గలవాడై ఉన్నాడు అంటే యేసు దేవుడు కాదా? యేసు దేవుడితో సమానుడు కాదా అన్న ఆలోచన కలుగుతుంది. వాస్తవానికి ఆ వాక్యాన్ని పరిశీలించి చదువుతే, ఎందుకంటే యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుడే అని ఉంది. వాక్యాన్ని ఒక నావెల్లా కాకుండా పరిశీలించి చదవాలి. పరిశీలించి చదివితే విషయం అర్థమవుతుంది. చూడండి, దేవుడు ఏలాగున తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగునే యేసు కూడాను తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు అధికారము అనుగ్రహించబడి ఉన్నది. అనుగ్రహము సొంత అధికారం కాదు, అనుగ్రహించబడినటువంటి అధికారము మొదటి విషయం. రెండోది, అధికారం అనుగ్రహించబడింది అంటే అధికారం అనుగ్రహించబడక ముందు అధికారం లేదనే కదా రెండో విషయం. మూడో విషయం చూడండి, 1 కొరింథీ 15:24 వాక్యంలో, అటు తరువాత యేసు తన సమస్త ఆధిపత్యమును, సమస్త బలమును, సమస్త అధికారమును కొట్టివేసి తన రాజ్యమును తన తండ్రి అయిన దేవుడికి అప్పగించును. అంటే అధికారము ఇవ్వబడక ముందు ఆయనకు అధికారం లేదు, ఆ అధికారం మొత్తం కొట్టేసి తిరిగి దేవుడికి ఇచ్చేయడం జరుగుతుంది. అంటే కొంతకాలమే ఆయనకి అధికారం ఉంది. ఏ అధికారం? తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు. నిజంగా తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడు అధికారం ఉన్నప్పుడు. అంటే బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 6వ అధ్యాయము 57 వాక్యంలో, జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను ఆయన మూలముగా జీవించుచున్నాను. ఆయన మూలంగా జీవించుచున్నానంటే తనంతట తాను జీవం గలవాడై ఉన్నాడనా? కాదు. కాబట్టి బైబిల్ని పరిశీలించాలి. రెండో విషయం, దాని తర్వాత వాక్యం ఏమిటంటే, తీర్పు తీర్చుటకు యేసుకు అధికారం ఇవ్వబడి ఉన్నది. అది కూడా ఇవ్వబడ్డ అధికారమే, సొంత అధికారం కాదు. ఇవ్వబడినా కానీ అధికారం ఉంది కదా, తిరిగి కొట్టివేయబడుతుంది. అసలైతే ఉందా లేదా? తీర్పు తీర్చే అధికారం యేసుకు ఉంది అంటే తీర్పు తీర్చేవాడు దేవుడే కదా. ఈ ఆలోచన, నిజంగా తీర్పు తీర్చేవాడు దేవుడే అయితే యేసువారు చెప్తున్నారు. యేసువారు ఏమంటున్నారు? తీర్పు తీర్చే అధికారం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వాక్యంలో యేసువారు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు ఆ యేసు యొక్క 12 మంది శిష్యులు కూడాను 12 సింహాసనాల మీద ఆసీనులై ఉండి ఇజ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చుదురు.
అంటే యేసువారి 12 మంది శిష్యులు కూడాను తీర్పు తీరుస్తున్నారు, వారికి కూడా అధికారం ఉంది. తీర్పు తీర్చేవాడే దేవుడైతే యేసు దేవుడే, యేసుతో పాటు 12 మంది శిష్యులు కూడా దేవుడే. మొత్తం పైన ఉన్న దేవుడు యేసు దేవుడు, 12 మంది శిష్యులు, మొత్తం 14 మంది దేవుళ్ళు అయిపోతారు. ఇలా చూసుకుంటే చాలామంది దేవుళ్ళు అవుతారు. వాస్తవానికి తీర్పు తీర్చేవాడు దేవుడు కాదు, తీర్పు తీర్చే అధికారము ఉన్నటువంటి దేవుడు పైన ఉన్నవాడు. ఆయన అధికారం ఇస్తాడు. ప్రతి ప్రవక్త కూడాను తను అనుసరించినటువంటి ఉమ్మతి ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఉన్నారో, వారి గురించి దేవుడు ఉంది సిఫారసు చేస్తారు. అక్కడ వారికి తీర్పు తీర్చే అధికారం ఇవ్వబడుతుంది. ఆ విధంగా ఇలాగే అపోహ గురండి మరొక విషయం ఏమిటంటే, యేసు వారికి భూమి మీద పాపము క్షమించేటటువంటి అధికారం ఉన్నది. పాపం క్షమించేవాడెవరు? దేవుడే కదా. పాపాలు క్షమించే అధికారం ఉంది. యేసుకి పాపాలు క్షమించే అధికారం ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వాక్యం ప్రకారంగా. కాబట్టి యేసు దేవుడు అనే వారు కూడా ఉన్నారు. ఎందుకంటే నేను క్రైస్తవం మీద ప్రసంగాలు చేసి క్రైస్తవ సోదరులకి ఖురాన్ మరియు బైబిల్ ఉన్న సమాంతర విషయాల వరకు నేను ఆహ్వానిస్తుంటాను. మరి నా ప్రియతమ క్రైస్తవ సోదరులు నాకు అప్పుడప్పుడు SMS చేస్తుంటారు. ఏమని? మొన్న ఒక పాస్టర్ గారు SMS చేశారు, మత్తయి 9:6 చదవండి, ఈ వాక్యం ప్రకారంగా యేసుకి పాపాలు క్షమించే అధికారం ఉన్నది అంటే దేవుడనే కదా అని. పాపాలు క్షమించే అధికారం ఉంటే దేవుడైపోతారా అన్నది నా ప్రశ్న. నిజంగా అలాగే అయితే భూమి మీద ఉన్న ప్రతి మానవుడు పాపాలు క్షమించే అధికారం ఉన్నాడు బైబిల్ ప్రకారముగా. ఎందుకంటే యేసువారు చెప్తున్నారు, పరలోక ప్రార్థన నేర్పుతున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసువారు పరలోక ప్రార్థన నేర్పుతున్నారు. అదేమిటి? ఆ పరలోక ప్రార్థనలో ఒక వాక్యం ఉంటుంది, మీరు మీకు వచ్చి ఉన్న వారిని క్షమించిన ఎడల దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, మీరు మీ ఎడల అపరాధము చేసిన వారిని క్షమించిన ఎడల దేవుడు మీ అపరాధములు క్షమిస్తాడు. అంటే క్షమించే అధికారము అందరికీ ఉంది అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఏదో ఒక వాక్యాన్ని పట్టుకుని ఎట్టకేలకు నేను యేసుని దేవుడిని చేస్తాను కాదు, నిజమైన దేవుడిని గుర్తిస్తాను అన్న ఆలోచన కలిగి ఉంటే చాలా మంచిదని నేను ఆశిస్తున్నాను. కాబట్టి సోదరుని మీ ప్రశ్నకు సమాధానం ఇచ్చిందని ఆశిస్తున్నాను.